హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకో, ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా మేము కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే. నిన్న జరిగిన ఎపిసోడ్ కానీ ఓటింగ్ కానీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీ ఓటింగ్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏమైనా మారారా ఈ వీక్ ప్రభావిత టాస్క్ అయిన తర్వాత? లేదంటే మీరు ముందు నుంచి ఓటింగ్ వేసిన వాళ్ళకి కాకుండా ఎవరికైనా వెయ్యాలనే ఆలోచన అయితే మీకు వచ్చిందా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అలాగే శక్తి క్లాన్ అలాగే కాంతార క్లాన్ చూసుకుంటే మనకి ఒక టైప్ ఆఫ్, అంటే శక్తి క్లాన్ చాలా స్ట్రాంగ్ టీం. ఎందుకంటే ఆ టీంలో ఓన్లీ ఒక నిఖిల్ చాలు మొత్తం గేమ్ చేంజ్ చేస్తున్నాడు నిఖిల్. కాకపోతే శక్తి కాంతార టీంలోకి వెళ్ళేసరికి ఆల్రెడీ నబిల్ని అయితే పక్కకి పెట్టారు. నబిల్ని పక్కకి పెట్టిన తర్వాత అబ్బాయి చూసుకుంటామంటే బిగ్ బాస్కి సెటైర్లు వేయడానికి ట్రై చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఆట ఆడాలని కానీ ఆ ఆలోచన కూడా చేయట్లేదు. ఏదో తెలివిగా మనపై సింపతి వర్కౌట్ అవుతుందిలే, మనం ఇలాగ ప్రతిదానికి తగ్గుకుంటూ వచ్చేస్తా అని చెప్పేసి అతి తెలివి అయితే చూపించినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు బిగ్ బాస్కి ఓన్లీ 20 డేస్లో ఇన్ని సెటర్స్ వేసే కంటెండర్ని అయితే నేను చూడలేదు. ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన అయితే చాలా వరకు మారాలి. అలాగే ఓటింగ్లో చూసుకున్నట్లయితే ఓటింగ్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం అయితే చూద్దాం. ఓటింగ్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ 26%తో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉందంటే నిఖిల్ నామినేషన్లో లేడు. నిఖిల్ ఓట్లు కూడా మనం అనుకున్నట్టు అబ్బాయికి అయితే షేర్ చేయట్లేదు. ఎందుకంటే అబ్బాయి త్యాగం చేసి నామినేషన్లోకి వచ్చాడు అని చెప్పేసి నిఖిల్ ఓట్స్ అయితే అబ్బాయికి షేర్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ కాంతార క్లాన్ వేరు, శక్తి క్లాన్ వేరు, ఇద్దరు వేరు వేరుగా సీపులుగా ఉన్నారు కనుక. అలాగే ఒకవేళ నిఖిల్ ఓట్లు షేర్ అయితే విష్ణుప్రియకి సీతకు కూడా షేర్ అవుతున్నాయి తప్ప అబ్బాయికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓట్స్ అయితే షేర్ అవ్వట్లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మణికంఠ 15% తోటి మనోడైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకు ఫస్ట్ మనోడు సెకండ్ ప్లేస్కి వచ్చాడంటే ఓటింగ్ అది బాగా పాజిటివిటీ మణికంఠపై ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైందంటే మణికంఠపై తను ఫస్ట్ వీక్లో డల్గా ఉన్నాడు అన్నమాట వాస్తవం. తర్వాత తనపై సింపతి హౌస్మేట్స్ కూడా వీడిని ఇలా ఉంటున్నాడని చూస్తే, కాకపోతే మైండ్ గేమ్ తోటి మణికంఠ అయితే ముందుకు సాగుతున్నాడు. అలాగే నన్ను నిఖిల్ ఇలా ఇసిరి కొట్టినా సరే అక్కడ హై డ్రామా చేయకుండా ఓన్లీ తన ప్రవర్తనతో తన మైండ్ తోటి కెమెరాలకు కూడా కనిపించకుండా ఆడవాలని చెప్పేసి ఆ బాధ కలిగినా సరే కెమెరాలు కనిపించకుండా పక్కకి వెళ్ళి బాధపడ్డాడు. అక్కడ మణికంఠ బాగా ఆడియన్స్ మనసు అయితే దోచాడు. ఎందుకంటే వాళ్ళలో ఎవరున్నా సరే దాన్ని హైలైట్ సీన్ చేసి నిజమేరా కొట్టేశాడు నిఖిల్పై నెగిటివిటీ తీయడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ నైనిక 11%. నైనిక పర్వాలేదు, కాకపోతే ఎందుకో స్లోగా ఉంటుంది. నైనిక కూడా ఈ వారం సేఫ్ అని చెప్పొచ్చు. సీత 10%తో ఉంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అభయ్, ప్రేరణ, యస్మి, పృథ్వీ ఈ నలుగురిలో ఎవరైనా అవుట్ అవ్వచ్చు. నా ఒపీనియన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రేరణ, యస్మి వాళ్ళ గేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ కాంతార టీంలో ద బెస్ట్ ప్లేయర్స్ అనమాట యస్మి అండ్ ప్రేరణ. ఎందుకంటే మగవాళ్ళతో సమానంగా పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు మణికంఠ కానీ, ప్రేరణ కానీ, యస్మి కానీ. అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. నబిల్ అయిపోతూ పోయాడు, అబ్బాయి అయితే ఎక్కడ కనిపించట్లేదు. కానీ ప్రేరణతో సమానంగా అంటే శక్తి టీంతో సమానంగా పనిచేసేది మాత్రం వారు టాస్కుల్లో పోటీ ఇచ్చేది మాత్రం యస్మి, ప్రేరణ. ఎలాగైనా గెలవాలి, ఏదో విధంగా గెలవాలి, కాంతార టీంని గెలిపించాలనే బాధ యస్మి, ప్రేరణ అండ్ మనోడు మణికంఠలు అయితే బాగా గేమ్ అయితే వాడుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే పృథ్వీ రూట్గా వెళ్ళిపోతున్నాడు. టాస్క్లకి అయితే ఎలాగైనా గెలిచేయాలి అని చూస్తున్నాడు తప్ప పక్క వాళ్ళకి ఏం జరిగినా ఆయనకి అనవసరం అనమాట. వీళ్ళు నలుగురు కూడా అభయ్, ప్రేరణ, యస్మి, పృథ్వీ కూడా ఈ నలుగురు కూడా ఓన్లీ 9% ఓటింగ్తో ఉన్నారు. నా ఒపీనియన్ ప్రకారంగా అభయ్ అయితే వీక్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అభయ్ అంత ఏం కనిపించట్లేదు బిగ్ బాస్. కుకింగ్కి వెళ్తే నన్ను ఎపిసోడ్లో మనం చూసినట్లున్నాం. కుకింగ్ చేసుకోమంటే తినాలన్న టాస్క్, వంట చేయాలన్న టాస్క్, తినకపోయిన టాస్క్ అని బిగ్ బాస్కే సెటర్లు వేసే విధంగా ఉన్నాడు కనుక, అలాగే ఓటింగ్లో బాగా నీస్ట్లో డేంజర్ జోన్లో ఉన్నాడు కనుక ఈయన వెళ్ళే అవకాశం చాలా మోర్ దెన్ 90% అబ్బాయి అయితే అవుట్ అవ్వబోతున్నాడు. నాకు తెలిసి అబ్బాయి అయితే కన్ఫామ్గా అవుట్. ఎందుకంటే ప్రేరణలో టాలెంట్ ఉంది, యస్మిలో టాలెంట్ ఉంది, పృథ్వీలో కూడా కొద్దిగా నాగార్జున సార్ వచ్చి చెప్తే చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం చూసుకున్నట్లయితే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే నేను రాసుకున్న
పెద్ద ఓటింగ్ కూడా అభయ్కి అయితే లేదు. అభయ్కి ఓటింగ్ లేదు కనుక ఈ వారం డేంజర్ జోన్ అయితే కన్ఫామ్గా అభయ్కి డేంజర్ జోన్ అయితే కన్ఫామ్గా అభయే. తర్వాత నిఖిల్ ఓటింగ్ ఏమవుతుందంటే సోనియా కూడా ఓటింగ్ లేదు. సోనియా ఉన్నా నిఖిల్ ఓటింగ్ అయితే సోనియాకి పడదు. ఎందుకంటే సోనియా వల్ల నిఖిల్ ఆట దెబ్బ అవుతుంది ఎప్పటికైనా సరే. అయినప్పటికీ కూడా నిఖిల్ అయితే మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు, సూపర్ అనమాట. ఈ వారం చూసుకున్నట్లయితే అభయ్ అయితే అవుట్ అవుతాడు. విష్ణుప్రియ అయితే టాప్లో ఉంది. సెకండ్ చూసుకుంటే మణికంఠ, నైనిక 11, సీత 10. మనం విష్ణుప్రియ సీత గేమ్ కూడా ఈ వారం మనం చూసుకున్నట్లయితే బాగా డౌన్ అయింది. ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే విష్ణుప్రియ సీత అంత పెర్ఫార్మెన్స్ అయితే లేదు. ఎందుకంటే మరి వాళ్ళు అలాగే ప్రేరణ మీద ఒక ఎలిగేషన్ అయితే తీసుకొచ్చి పెట్టింది, ఇలా వేసిందని ఆ ఫుడ్ దగ్గర. అది రాంగ్. తర్వాత నబీల్ నన్ను టచ్ చేశాడు అన్నది కూడా అప్పుడు మాట్లాడి తర్వాత రోజు అదే తర్వాత తనకు సారీ అయితే చెప్పింది. నబీల్ అయితే నాకు టచ్ చేయలేదు, వెరీ గుడ్ బై నబీల్ అని చెప్పేసి. ఏదేమైనా ఇది కొద్దిగా రాంగ్ వే అని నాకు అర్థమైంది. ఎందుకంటే సీత అండ్ విష్ణుప్రియ కూడా ప్రజెంట్ అయితే విష్ణుప్రియ టాప్లో ఉంది. కానీ వీళ్ళిద్దరూ కనుక కొద్దిగా మార్చుకొని బాగా పోటీ ఇవ్వగలిగితే మాత్రం కన్ఫామ్గా ప్రేరణకి, యస్మికి పోటీ ఇవ్వగలిగితే మాత్రం వీళ్ళు కన్ఫామ్గా టాప్ 5 వరకు వెళ్ళే అవకాశాలు కొన్ని వారాలు ఉండే అవకాశాలు ఉన్నది. అలాగే విష్ణుప్రియ అయితే ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, తన టాప్ 5లో ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.